జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. లాయర్ని ఎందుకు పిలిపించారు నాన్న? మన నోట్లో మట్టి కొట్టడానికి బావగారు. మన పొలాన్ని అభి బావగారికి అంటగట్టడానికి. అర్హతున్న మనకి పొలాలు ఇవ్వలేదు, హక్కు లేని వాళ్ళకి ఇస్తున్నారు. మాటలు జారకు హారిక. మావయ్య గారి నిర్ణయం ఏంటో తెలుసుకోకుండా మాట జారటం మంచిది కాదు. ఆయన నిర్ణయం మీ నిర్ణయం, ఇంకా ఏం తెలుసుకోవాలి? అంత క్లియర్గా తెలిసిపోతుంది కదా. నీకేం తెలుసమ్మా అంతలా మాట్లాడుతున్నావు? మీ ఉద్దేశాలు తెలుసుకోలేనంత తెలివి తక్కువలమేం కాదు మేము. మీకన్నా ఎక్కువ చదువుకున్నాం. హారిక, మీ మావయ్య గారితో నువ్వు మాట్లాడుతున్నావు అన్న సంగతి మర్చిపోకు. ఆయనకంటూ గౌరవం ఉంది. అవును, ఆయనకి కన్న కొడుకుల మీద సవతి ప్రేముంది. కనని కొడుకుపై కన్న ప్రేమ కంటే ఎక్కువ ప్రేముంది. రే అఖిల్, హారికని కాస్త కంట్రోల్ చేయరా. మీరెంతవరకు పావనేతని కంట్రోల్ చేస్తున్నారు బావగారు? నా పరిధి దాటి నేనెప్పుడూ మాట్లాడలేదు హారిక. ఇక్కడ ఇంతమంది ఉండగా నువ్వు మాత్రమే మాట్లాడుతున్నావు. దానికి అన్యాయం జరుగుతోందని అది మాట్లాడుతోంది. అంతా నీలా సైలెంట్గా ఉండి చంపేలేదు కదా పావని. ఆపుతావా సుమంగళి? నన్ను మాట్లాడిస్తారా? ఇంకా ఏం మాట్లాడతారు మావయ్య? అంతా క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది కదా. హారిక, ఆయన చెప్పేది విను. దయచేసి ఆర్గ్యూ చేయొద్దు. హారిక, నేను లాయర్ని పిలిచింది ఆస్తి పంపకాల కోసమే. నాకు మిగిలిన ఏకైక ఆస్తి ఆ 7 ఎకరాల పొలం. నేను చిన్నగా మొదలుపెట్టిన సంస్కృతి ఈవెంట్ని అభి పెద్ద సంస్థగా అభివృద్ధి చేశాడు. హైదరాబాద్లో మనకు ఎన్నో ఆస్తుల్ని సమకూర్చి పెట్టాడు. చివరికి తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఆ ఆస్తంతా మీకే ఇచ్చేశాడు. కట్టుబట్టలతో భార్యా పిల్లలతో బయటికెళ్ళిపోయాడు. పదాకి మనం కూడా హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఆ పొలం గురించి కోర్టులోనే తెలుసుకుందాం. హారిక, నాన్న చెప్తున్నారు కదా, ఆగు. ఆయన ఏం చెప్పబోతున్నారో ఇంకా అర్థం కాలేదా నీకు? ఈ కుటుంబం కోసం అభిబాబు గారు ఎంతో త్యాగం చేశారు. కాబట్టి ఆ 7 ఎకరాల పొలం అతనికి రాసిస్తానని చెప్పబోతున్నారు. అది వింటి నుంచోవాల మనం. చెప్పేదాకా వినకుండా ఆ తొందరేంటి హారిక? మీరు చెప్పేది మాకు తెలియకపోతే కదా. హారిక, మళ్ళీ మళ్ళీ చెప్పను. ఆయన చెప్పే వరకు ఆగు. లాయర్ గారు, ఆ డాక్యుమెంట్లో ఏం రాసుకొచ్చారో ఒకసారి చెప్పండి. ఈ ఊళ్ళో ఉన్న 7 ఎకరాల పొలం అఖిల్ బాబు పేరు మీద రాయమని సార్ చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.